నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియో. ఈరోజు మనం జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ గురించి మాట్లాడుకుందామండి. జనరల్గా మన వాడుక భాషలో జిఏడి అంటూ ఉంటాం. అసలు ఈ జిఏడి అంటే ఏమిటి? ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరైనా సరే రెగ్యులర్గా యాంగ్జైటీస్కి గురవటం, రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకోవటం, రకరకాల మెడిసిన్స్ వాడి వాటికి అలవాటు అయిపోవటం, అవి అలవాటు అయిపోయిన తర్వాత దాని నుంచి బయటికి రావడం అనేది చాలామందికి చాలా వరకు కష్టతరం అవుతుందండి. సో అసలు కొన్ని ఎగ్జాంపుల్స్ నేను అసలు యాంగ్జైటీస్ ఎలా ఉంటాయి అనేది కాస్త వివరంగా అన్నీ చెప్పలేకపోయినా ఈ 10 minutes వీడియోలో నా సబ్స్క్రైబర్స్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పదలుచుకున్నానండి. సో ఇది ప్రతి ఒక్కళ్ళు జనరల్గా యాంగ్జైటీస్ ఎందుకు వస్తాయి అంటే, జనరల్గా మనకి చిన్నప్పుడు కానీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ పాస్ట్ ఈవెంట్స్లో, అంటే చైల్డ్హుడ్లో కానీ ప్రీవియస్ హిస్టరీలో ఏదైనా మనకి సైకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నా, లేదంటే ప్రీవియస్ హిస్టరీలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వలన, అవి హ్యాపీ ఇన్సిడెంట్స్ అయినా అన్హ్యాపీ ఇన్సిడెంట్స్ అయినా, వాటిని మన సబ్కాన్షియస్ మైండ్లో ఎప్పుడైతే డీప్గా రిజిస్టర్ అవుతాయో, అంటే నాటుకుపోతాయో, జనరల్గా అవి పెద్దవయ్యి అవి మన వయసుతో పాటు కొన్ని రకాల యాంగ్జైటీస్గా కొన్ని దారితీస్తూ ఉంటాయండి. సో ఇప్పుడు బేసిక్గా మనం తీసుకుంటే చిన్నపిల్లల్లో జనరల్గా స్కూల్కి వెళ్ళాలంటే భయం అని అంటూ ఉంటారు. సో చిన్నతనంలో జనరల్గా ఏంటంటే అసలు ఆ భయం ఎందుకు వస్తుంది? జనరల్గా స్కూల్ గోయింగ్ ఏజ్లెస్లో ఏంటంటే ఇంట్లో ఏదైనా మనకి వాళ్ళ టీచర్స్ ఇచ్చిన హోంవర్క్స్ కానీ, లేదంటే ఏదైనా ఎగ్జామ్స్ పెడతారు, లేదంటే ఎగ్జామ్స్ ఏమైనా రాయాలి అనే ఫోబియాస్ వల్ల కానీ, లేదంటే ఈ హోంవర్క్ చేయలేదు స్కూల్కి వెళ్ళగానే టీచర్ అడుగుతారు, 4 మంది పిల్లల్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఇన్సల్టింగ్గా మాట్లాడతారు, లేదంటే ఏదో కొడతారు అనే భయంతో జనరల్గా అది ఒక రకమైన యాంగ్జైటీగా చిన్న రూట్ లెవెల్ నుంచి ఏజ్ పెరిగే కొద్దీ ఒక జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్గా సొసైటీని ఫేస్ చేయాలన్నా, లేదంటే నలుగురిలో వెళ్ళి మాట్లాడాలన్నా, లేదంటే ఏదైనా హయ్యర్ అథారిటీస్తో మాట్లాడాలన్నా ఈ యాంగ్జైటీస్ పెద్దవయ్యి జనరల్గా ఒక జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్గా మారుతూ ఉంటుందండి. అలాగే ఆఫీస్ గోయింగ్లో వర్క్స్ ఉన్నప్పుడు జనరల్గా కొంతమందికి నేను చూస్తూ ఉంటాను, కోపం వచ్చినప్పుడు, లేదంటే బాస్ ఆఫీస్లో ఎవరైనా ఏదైనా అన్నప్పుడు కానీ, లేదంటే ఓవర్ బాసిజం ఉన్నా కానీ, లేదంటే ఏదైనా ఒక నలుగురిలో ఒక ఎంప్లాయీస్తో పక్కన ఎంప్లాయీస్ ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా ఇన్సల్టింగ్గా కానీ తక్కువ చేసి మాట్లాడినప్పుడు కానీ వీళ్ళ మైండ్ అనేది డిస్టర్బ్ అయిపోయి వీళ్ళు ఎక్కువగా అంటే వాళ్ళ మీద అరవలేరు కాబట్టి జనరల్గా ఆ మైండ్ డైవర్ట్ చేయడానికి వీళ్ళు బయటకు వచ్చి చేతులు కడుక్కోవడం, ఆ మూమెంట్ని వాళ్ళు డైవర్ట్ చేసుకోవడానికి వాళ్ళకు కొన్ని జెస్చర్స్ అండ్ టిక్స్ అంటూ ఉంటాం. అంటే కొంతమంది గోల్డ్ కొరుక్కోవడము, లేదంటే కొంతమంది హ్యాండ్ వాషింగ్ రిపీటెడ్గా హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటారు, లేదంటే కొంతమంది వాళ్ళు లోపల కొన్ని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా కొంతమంది ఇలా చేస్తూ ఉంటారండి. సో వాళ్ళు స్ట్రాంగ్గా డిసైడ్ అవుతారు, అంటే ఈ జాబ్ నేను మానేయాలి, ఇంకా నాకు సాయంత్రం నుంచి ఇంక నేను రాకూడదు, మధ్యాహ్నం వెళ్ళి నా బాస్కి నేను జాబ్ రిజైన్ చేస్తానని చెప్పాలి అని డిసైడ్ అవుతారు. ఇది ఇట్లాంటి సైకాలజీస్, ఇట్లాంటి షార్ట్ టెంపర్డ్ నేచర్స్ ఏంటంటే జనరల్గా మగవారిలో కంటే ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే తొందరగా ఎవరైనా ఇన్సల్ట్ చేసినా వాళ్ళు తీసుకోలేరు కాబట్టి, జనరల్గా నేచర్ వైజ్ సెన్సిటివ్ పీపుల్ ఉంటారు కాబట్టి. సో ఇట్లాంటి సెన్సిటివ్ మైండెడ్ ఇండివిజువల్స్లో ఏంటంటే జనరల్గా వాళ్ళు లంచ్ టైం అయితే లంచ్ చేసిన తర్వాత బయటకు వచ్చి హ్యాండ్ వాష్ చేసుకోవటం, జనరల్గా అట్లా కొన్ని జెస్చర్స్ అండ్ టిక్స్ ఆ ఉండే నెగిటివ్ ఎన్విరాన్మెంట్ నుంచి బయటకు వచ్చి కాస్త డైవర్ట్ చేసుకుని మళ్ళీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు. సో ఇది ఓవరాల్గా ఏమవుతుందంటే కొంతమంది ఓసిడి కంప్లైంట్స్, అంటే ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్గా మారిపోతూ ఉంటాయి. అంటే రిపీటెడ్ హ్యాండ్ వాషింగ్స్ కానీ, లేదంటే రిపీటెడ్ జెస్చర్స్ అండ్ టిక్స్ లాగా వాళ్ళకు కొన్ని అలవాట్లలోకి మారిపోతూ ఉంటాయి. సో ఇట్లాంటివి ఏంటంటే దీన్ని కూడా మనం ఓసిడిగా పరిగణిస్తూ ఉంటాం. అంటే వాళ్ళకి ఎయిల్మెంట్స్ ఫ్రమ్ సప్రెస్డ్ ఇమోషన్స్ అని చెప్తూ ఉంటారు. అంటే ఎవరినైనా ఏమీ అనలేక, లేదంటే మన పైన సుపీరియర్స్ మనల్ని ఎవరన్నా అంటే వాళ్ళని ఏమీ అనలేక, కొన్ని రకాల ఇన్సెక్యూరిటీస్ వలన, లేదంటే జాబ్ ఇన్సెక్యూరిటీస్ వలన, లేదంటే వాళ్ళకు ఉండే ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ వలన వాళ్ళు ఏం మాట్లాడలేక ఇలా సప్రెస్డ్ ఇమోషన్స్తో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే కొంతమందిలో ఓసిడీ కింద మారిపోతూ ఉంటుంది. ఈ ఓసిడీస్ నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఇది జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్, అంటే ఎవరైనా నన్ను చూస్తున్నారేమో అనేది ఒక యాంగ్జైటీతో ఇది జనరలైజ్డ్ అయిపోయి ఒకనొక దశలో అది సైకియాట్రిక్ కంప్లైంట్స్ కింద మారిపోతూ ఉంటాయి. సో కొంతమంది పిల్లల్లో మనం జనరల్గా మళ్ళీ చిన్న పిల్లల్లో తీసుకుంటే ఇంట్లో చాలా స్ట్రిక్ట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అంటే పిల్లలకి నువ్వు అది చేయొద్దు, నువ్వు ఇది చేయొద్దు, నువ్వు ఏం చేసినా తప్పే, వాళ్ళు ఏమడిగినా వీళ్ళు పేరెంట్స్ ఏం చేస్తుంటారు, రిజెక్ట్ చేస్తూ ఉంటారు, లేదంటే ఓవర్ స్ట్రిక్ట్నెస్గా పెంచుతూ ఉంటారు. సో ఏదైనా తొందరగా భయపెట్టేస్తూ ఉంటారు, వాళ్ళని ఏమీ చేయనివ్వరు, వాళ్ళని ఒక రకమైన నట్ షెల్, అంటే ఒక షెల్ ఎన్విరాన్మెంట్లో పెంచుతూ ఉంటారు. సో ఇట్లాంటి పిల్లలు బయటకు వెళ్ళిన తర్వాత ఏంటంటే సొసైటీలో కానీ కనీసం రోడ్డు దాటలేని పరిస్థితిలో కూడా వాళ్ళకి ఒక రకమైన ఇన్సెక్యూరిటీ, అంటే రోడ్డు దాటాలంటే ఎలా దాటాలో కూడా అర్థం కాదు, ఒక రకమైన ఇన్సెక్యూరిటీ అనేది వస్తూ ఉంటుంది. సో ఇది ఫియర్ అండ్ ఫ్రైట్ అని చెప్తూ ఉంటాం. సో ఇది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అవుతుందంటే ఒక రకమైన ఇన్సెక్యూరిటీ, ఆత్మన్యూన్యత భావం అనేది బయలుదేరుతుంది. ఎందుకు అసలు ఇవన్నీ రావడానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి మనం సరిగ్గా ప్రాపర్గా గైడ్ చేయలేకపోవటం. అంటే మన ఓవర్ స్ట్రిక్ట్నెస్సే ఒక రకమైన భయానికి
గురైనప్పుడు ఒక సబ్కాన్షియస్ మైండ్లో ఒక ఫియర్ అంటే ఒక భయం అనేది స్టార్ట్ అయినప్పుడు ఇది ప్రతి చోట భయపడుతూ ఉంటారు. అవసరం లేని చోట కూడా ఓవర్గా ఫ్రీ ఇయర్ ఎక్స్ప్రెస్ చేయటం, లేదంటే ఒక 4 మందిలో ఒక 10 మందిలోకో, లేదంటే ఒక సెమినార్ హాల్లో ఏదైనా ఒక సెమినార్ ఇవ్వాలన్నో, లేదంటే ఏదైనా మాట్లాడాలన్నో అక్కడ వాళ్ళకి గుండెల్లో కూడా పాల్పిటేషన్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఇట్లాంటివి కూడా ఒక రకమైన ఫర్ ద పీరియడ్ ఆఫ్ టైం అంటే దీర్ఘకాలికంగా ఇవి భయాల కిందకు గురవుతూ ఉంటాయి. సో ఇట్లాంటి వాటికి జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్స్ గురించి మనం మాట్లాడాలంటే ఒక 10 మినిట్స్ వీడియో కాదండి, చాలా మనకి ఒక పెద్ద టాపిక్. కొన్ని వీడియోస్ అయితే నా ఛానల్లో మేము చెప్పుకున్నాం యాంగ్జైటీస్ గురించి కూడా. సో దీనికి వచ్చి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఏంటంటే, సో కాన్స్టిట్యూషనల్ వైజ్ మనం ఏ మెడిసిన్ ఇచ్చినా మైండ్ లెవెల్లో మనం మెడిసిన్ ఇస్తాం కాబట్టి, సో ఈ మైండ్ లెవెల్లో ఒకసారి ఆ పేషెంట్ యొక్క మైండ్ అంటే ఈ యాంగ్జైటీ ఎందుకు వచ్చింది, అసలు రావడానికి గల మూల కారణం ఏంటి, అసలు వ్యాధి డెవలప్ అవ్వడానికి మూల కారణం అంటే ఆ మానసిక వ్యాధి డెవలప్ అవ్వడానికి మూల కారణం ఏంటో చూసుకుని తద్వారా మనకి హోమియోపతిలో ఆర్జెంటమ్ నైట్రికం అని, సల్ఫర్ అని, లైకోపోడియం, బ్రేవని ఇట్లా రకరకాల హోమియోపతిక్ మెడిసిన్స్ ఆ ఏజ్ గ్రూప్ బట్టి వాళ్ళకు ఉండే కంప్లైంట్ యొక్క పొటెన్సీ బట్టి మనం మెడిసిన్ ఇచ్చి ట్రీట్మెంట్ అనేది ఫాలో అప్ చేయడం అనేది జనరల్గా జరుగుతుంటుంది. సో దీంట్లో ఏంటంటే మన హోమియోపతిక్ ట్రీట్మెంట్తో పాటే కాకుండా వాళ్ళకు కొన్ని సెషన్స్లో కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి మెడిటేషను, కొంతమంది ఆల్కహాల్కి అలవాటు అయిపోయి ఉంటారు. అంటే వాళ్ళకు ఉండే ఎన్విరాన్మెంట్, వాళ్ళకి ఏదైనా ఇంట్లో ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ కానీ, లేదంటే ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ కానీ, లేదంటే వాళ్ళకి ఏదైనా చెప్పుకోలేని బాధ అనేది లోపల ఉన్నప్పుడు కొంతమంది ఆల్కహాలిక్ డిపెండెన్సీ అంటే క్రానిక్ ఆల్కహాలిక్స్ అయిపోతూ ఉంటారు. సో కొంతమంది కొన్ని రకాల మందులకి అంటే కొన్ని రకాల ఎడిక్షన్స్కి అలవాటు అయిపోతూ ఉంటారు. సో ఇట్లాంటి ఎడిక్షన్స్ కానీ, ఇట్లాంటి ఆల్కహాలిక్స్ కానీ వీళ్ళకి కూడా ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం ఈ ఆల్కహాలిక్ హ్యాబిట్స్ కానీ, ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం ఇవన్నీ లోపల ఉండే అవయవాల మీద దుష్ఫలితాలు పడుతూ ఉంటాయి. సో కొంతమంది కిడ్నీ ప్రాబ్లమ్స్ అని, కొంతమంది కాలేయ సమస్యలు అంటే లివర్ ప్రాబ్లమ్స్ అని స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఇట్లాంటి వాళ్ళకి కూడా మన హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది 100% పక్కాగా ఉందండి. సో స్క్రీన్ మీద ఏవైతే మా నెంబర్స్ ఉన్నాయో మీరు ఒకసారి కాల్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకుని మీరు రాగలిగితే ఇట్లాంటి జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్స్ అంటే GADకి ప్రాపర్గా హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ వైజ్ ట్రీట్మెంట్ ఉందని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. నమస్తే.